అసలు జుట్టు ఎందుకు ఊడిపోతుందో ఒక్క నిమిషం ఒక్క అవగాహన కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఏ విటమిన్ డెఫిషియన్సీ అయితే జుట్టు ఊడిపోతుంది, దానికోసం మనం లోపలికి ఏం తీసుకోవాలి, ఏ హెయిర్ మాస్కులు పెట్టాలో కంప్లీట్ వీడియో చూడండి. హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హెయిర్ ఫాలింగ్ చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో వచ్చి పర్సనల్గా మెసేజ్ చేస్తారు, ఇక్కడ కామెంట్స్ చేస్తారు. హెయిర్ ఫాలింగ్ అక్క, దువ్విన పెడితే చాలు ఇంత జుట్టు చేతికి వస్తుంది, మేము క్యారీ కవర్లలో స్టోర్ చేసుకుంటున్నాము మా ఊడిపోయిన జుట్టు అంతా అని చెప్పేసి చాలామంది నాకు కామెంట్ చేస్తూ ఉంటారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, అసలు మీరు వాడే కొబ్బరి నూనె ఏంటి? అదొక క్వశ్చన్ మార్క్. బయట కొన్న కొబ్బరి నూనె కాదు, కొబ్బరి చిప్పల్ని తీసుకెళ్ళి గానుగల దగ్గర మీరే సొంతగా మీ కళ్ళ ముందు మీరు ఆ చిప్పల నుంచి తీసిన స్వచ్ఛమైన నూనెను తెచ్చుకోండి, అది ప్యూర్. తర్వాత కొబ్బరి నూనె కంపల్సరిగా అప్లికేషన్ చేసిన తర్వాత మసాజ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. రెండవది, మెయిన్గా ఈరోజు మనకి హెయిర్ ఫాలింగ్ జరుగుతుందంటే కొన్ని రకాలైనటువంటి వైటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది. అందులో వైటమిన్ ఏ ఒకటి, వైటమిన్ ఈ, వైటమిన్ కే ఒకటి, ఐరన్ లోపం ఉన్న, లేదు మీకు మెగ్నీషియం తగ్గిన, సిలేనియం తగ్గిన కొంచెం హెయిర్ ఫాలింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి మీరు దీనికోసం తీసుకోవాల్సిన కొన్ని రకాలైనటువంటి ఫుడ్స్ని చెప్తాను. జాగ్రత్తగా మీరు 100 రోజులు కనుక పాటించినట్లయితే హెయిర్ ఫాలింగ్ అసలు స్టాప్ అయిపోతుంది. ఫస్ట్ది బయోటిన్ అండి. బయోటిన్ ఖచ్చితంగా తీసుకోవాలి. నేను మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పున్నాను, మళ్ళీ చెప్తున్నాను. అలాగే మీరు రాగిని ఎక్కువ తీసుకోవాలి. రాగిలో ఐరన్ ఎక్కువగా ఉంటుందండి. రాగి జావని తీసుకోవాలి ప్రతిరోజు, లేదంటే రాగి లడ్లు తింటాము, రాగి దోశలు వేసుకోవటము, ఏదైనా కానీ మనం లోపలికి రాగిని పంపించాలి. ఐరన్ లోపం ఉన్నా, ఫోలిక్ యాసిడ్ లోపం ఉన్నా కూడా జుట్టు ఊడిపోతుంది. కాబట్టి రాగిని ఎక్కువగా తీసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నేను ఓన్గా మీకు ఒక మంచి హెయిర్ మాస్క్ని చూపిస్తున్నాను. ఎస్, ఈరోజు మిస్ అవ్వకుండా చూడండి. మంచి హెయిర్ గ్రోత్ మాస్క్ అండి. హెయిర్ అయితే చాలా షైనింగ్ ఉంటుంది, చాలా గ్రోత్ అవుతుంది, హెయిర్ ఫాలింగ్ చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. మీకు ఒకవేళ పేను కొరుకుడు వచ్చినా కూడా జుట్టు అక్కడ వస్తుందండి. ఎస్, ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయిందనమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. మీరు ఇప్పుడే మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. పక్కన గంట ఉంటుంది, అది కొడితే ఎప్పుడు వీడియో చేసినా నోటిఫికేషన్ మీకు వస్తుంది, లేదంటే వీడియో నోటిఫికేషన్ దాకా రాదనమాట. లెట్స్ గెట్ స్టార్టెడ్ మై వీడియో. ఓకే గాయస్, ఇప్పుడు హెయిర్ మాస్క్ అని చెప్పాను కదా, ఈ హెయిర్ మాస్క్ కోసం ఫస్ట్ మనం హైబిస్కస్ తీసుకుందాం. అంటే ఒంటెరెక్క మందారం మన హెయిర్ గ్రోత్ని చాలా బాగా ప్రమోట్ చేస్తుంది. అమినో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్, వైటమిన్స్ ఉంటాయన్నమాట. మీ హెయిర్ ఫాలికల్స్ నుంచి చాలా దృఢంగా చేస్తుంది. మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయండి. ఫస్ట్ హెయిర్ని బాగా స్ట్రెంగ్తెన్ చేస్తుంది, అంటే జుట్టు ఊడిపోకుండా చేస్తుంది. అలాగే ఇందులో మనకి వైటమిన్ ఏ అండ్ వైటమిన్ సి కూడా ఉందన్నమాట. అండ్ ఇంకొక ముఖ్య ఇంగ్రీడియంట్ ఏంటి అంటే రోజ్మెరీ. చాలామందికి రోజ్మెరీ అంటే తెలీదు, అది ఎక్కడో దొరుకుతుంది అనుకుంటారు, బట్ ఆన్లైన్లో మనకు దొరుకుతుంది. డ్రైడ్ రోజ్మెరీ అమ్ముతున్నారు ఇప్పుడు. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, లింక్స్ అని ఫార్వర్డ్ చేయండి, లింక్స్ పంపిస్తాను నేను మీకు. జస్ట్ ఏం లేదండి, హైబిస్కస్ ఇంకా రోజ్మెరీ రెండు కలిపి చక్కగా ఇలా మిక్సీ పట్టేసుకోండి. వారానికి 2 సార్లు హెయిర్కి ఒక మాస్క్ లాగా పెట్టుకోండి. నేను ఇక్కడ మీకు ఇంకొక ముఖ్య విషయం చెప్తానండి, వీడియో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. యాక్చువల్గా ఏంటి అంటే, నేను హెయిర్ కట్ చేయించుకున్నాను. యాక్చువల్గా చాలా లాంగ్ హెయిర్. మీరు కొన్ని రోజుల క్రితం నా వీడియోస్ బ్యాక్ వెళ్ళినట్టయితే ఇంకా దొట్టంగా ఉండేది, ఇంకా దృఢంగా ఉండేది నా హెయిర్, ఫస్ట్ వీడియోస్ చూస్తే కనుక మీరు. అయితే నాకు డౌట్ ఏంటి అంటే, నిజంగా అసలు హెయిర్ పెరగదేమో, ఒక ఏజ్ వచ్చిన తర్వాత స్టాప్ అయిపోద్దేమో అనుకున్నాను. బట్ కాదండి, హెయిర్ గ్రోత్ ఉంటుంది. అయితే మీకు ఇంకొక ముఖ్య విషయం చెప్తాను. చాలామందికి పేను కొరుకుడు వచ్చింది, జుట్టు పలచగా అయిపోతుంది అంటారు కదా, అక్కడ ఈ ఒంటెరెక్క మందారం ఇప్పుడు పేస్ట్ చూపించాను కదా, దాన్ని బాగా హీట్ వచ్చేలాగా రుద్దండి. ఒంటెరెక్క మందారం పేను కొరుకుడు మీద కూడా జుట్టు వస్తుందంట, మూలిపిస్తుందంట, అంత పవర్ఫుల్. అండ్ ఇంకోటి ఏంటి అంటే, బ్లడ్ బాగా ప్యూరిటీగా ఉండేలాగా చూసుకోండి. మినిమం 12% ఉండాలి. కాబట్టి నేను ప్రతిరోజు క్యారెట్, బీట్రూట్ 2 కలిపి జ్యూస్ చేసుకొని తాగుతానండి. హెయిర్ ఫాలింగ్ చాలా కంట్రోల్ అవుతుంది అనమాట. అది మాత్రం మస్ట్ అండ్ షుడ్గా చేయండి. మీరు ఇలా పెట్టేసుకోండి, బాగా డ్రై అయిపోతుంది. చక్కగా హెడ్ బాత్ చేసేయండి. హెయిర్ చాలా దృఢంగా స్ట్రాంగ్గా ఉంటుంది, ఊడిపోకుండా ఉంటుంది. ఇంకొకసారి నోట్ చేసుకోండి పాయింట్, నేను లాంగ్ అని చెప్పను, ఉన్న హెయిర్ ఊడిపోకుండా ఉంటుంది. అలాగే ఫాలికల్స్ నుంచి బాగా స్ట్రెంగ్తెన్ అవుతుంది.
కంప్లీట్గా చూసారు కదా వీడియో. నచ్చిందా, ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.